హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ ఐటెంతో ఈ వీడియో చేయబోతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, మన పర్ల్ బ్యాంగిల్స్ ఈ మధ్యకాలంలో మన ఛానల్లో లేదా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానివ్వండి, యూట్యూబ్ ఛానల్లో కావండి, హయ్యెస్ట్ వ్యూస్ వచ్చిన, హయ్యెస్ట్ ఆదరణ పొందిన లాస్ట్ 1 మంత్లో ఏదైనా ఐటమ్ ఉందంటే ఈ పర్ల్ బ్యాంగిల్స్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఈ పర్ల్ బ్యాంగిల్స్ నేను ఈసారి అంటే ఇంత లాంగ్ బ్యాక్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఎక్కువగా విత్ గోల్డ్ బాల్ చేస్తూ వచ్చాం. అంటే పర్ల్స్ కాంబినేషన్లో గోల్డ్ బాల్ కూడా, నక్షి బాల్ కూడా ఇచ్చి మనం చేస్తూ వచ్చాం. కొంతకాలంగా ఆ ఐటమ్ బాగా నడిచిందండి. బట్ ఇవి ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ ఏదైనా ఇప్పుడు ఉంది అంటే ఈ పర్ల్ బ్యాంగిల్స్లో ఓన్లీ పర్ల్స్ తోటి మన మకరాలు, ఆ మూతులు వచ్చి జస్ట్ 7 గ్రామ్స్లో ఒక పేరు డిజైన్ చేసాం మనం. సఫిషియెంట్గా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, లోపల కాపర్ వైర్ కూడా పర్ల్ సైజ్ పెద్దది తీసుకోవడంతో లోపల కాపర్ వైర్ కూడా లావుగా వచ్చిందండి. బెండింగ్ ప్రాబ్లం కూడా లేదు, సాలిడ్గా ఉంది. బ్యాంగిల్ కూడా నీట్గా వాడుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా. అంటే ఎంత డిమాండ్ ఉంది, ఎంత ఆదరణ ఉంది అంటే నేను మాటల్లో చెప్పలేనండి. ఒకనొక టైంలో అయితే నేను కాల్స్ అటెండ్ అవ్వలేని కండిషను. అన్ని కాల్స్, అంత దీని గురించి తెలుసుకోవాలని ఆర్డర్స్, ఆ విధంగా అంత ట్రెండింగ్ ఐటమ్ అండి. సో ఈరోజు నేను డిఫరెంట్ సైజెస్లో, అంటే ఇది మన 22, 26 అలాగే 24. అఫ్ కోర్స్ సైజ్ ఏదైనా మనకి గోల్డ్లో తేడా రాదండి. ఎందుకంటే గోల్డ్ పార్ట్ ఏదైతే ఉందో ఈ స్క్రూ ఉన్న పార్ట్ మాత్రమే కాబట్టి అది అన్నిటికీ సేమే వస్తుంది. కాబట్టి మనకి గోల్డ్ వెయిట్లో ఎక్కడ తేడా వచ్చే అవకాశం లేదు. మరి సైజులో డిఫరెన్స్ వచ్చేది ఏంటి అంటే కేవలం నెంబర్ ఆఫ్ పర్ల్స్. 5 క్యారెట్లు, 4-5 క్యారెట్లు లేదా ఒక 10 క్యారెట్ల పర్ల్స్ డిఫరెన్స్ వస్తాయి సైజ్కి. 22 నుంచి 24కి, 24 నుంచి 26కి. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, ఈ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో మీ బ్యాంగిల్ సైజు కన్నా ఒక 2 నెంబర్ల చిన్న బ్యాంగిల్ తీసుకోవాలి. ఎందుకంటే వీటిని నేను బ్యాంగిల్స్ అంటాను కానీ నిజానికి కడాస్ అనాలి, పర్ల్ కడాస్ అనాలి. పర్ల్ బ్రేస్లెట్స్ అంటూ ఉంటారు చాలామంది నా కస్టమర్స్. ఎందుకంటే స్క్రూ వస్తుంది చక్కగా. అన్ని ఏజ్ల వాళ్ళు, చిన్నపిల్లలు కూడానండి. 22 సైజు కూడా. ముందు నేను అంటే సరిగ్గా దీని మీద వర్క్ అంటే ప్రాసెస్లో ఉన్న టైంలో మన ఆ పీరియడ్ ఉంటుంది కదండి, ఐటమ్ గురించి రీసెర్చ్ పీరియడ్ అంటూ ఉంటాం. ఆ పీరియడ్లో చేసిన ఐటమ్స్లో కొంచెం చిన్నపిల్లలకి సూట్ అవ్వదేమో, డెలికేట్గా ఉంది, కొంచెం సాఫ్ట్నెస్ ఎక్కువ ఉంది, కాపర్ వైర్ చిన్న, అంటే పర్ల్ సైజ్ చిన్నది తీసుకునేవాళ్ళం అండి, క్యాల్కులేషన్ తెలియక. తర్వాత పర్ల్ సైజ్ పెంచాం. దాంతో పర్ల్ సైజ్ పెంచడం అంటే పర్ల్ సైజ్కి లోపల ఉన్న కాపర్ వైర్కి సంబంధం ఏంటండి అంటే సైజ్ పెరిగే కొద్దీ హోల్ సైజ్ పెరుగుద్దండి. పర్ల్ పెరిగే కొద్దీ పర్ల్కి ఉన్న హోల్ కావాలి కదా. ఈ పర్ల్స్కి లోపల హోల్తోనే కదా కాపర్ వైర్ ఫిక్స్ అయి ఉంది. సో ఆ విధంగా ఆ హోల్ సైజ్ పెద్దది ఉండటం వల్ల కాపర్ వైర్ కూడా కొంచెం లావు తీసుకుంటాం. దాంతో ఐటమ్ టైట్గా వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా. అన్ని ఏజ్ల వాళ్ళు వాడుకునేవాళ్ళు. ఇప్పుడైతేనండి చక్కగా చిన్నపిల్లలు కూడా వాడుకునేవాళ్ళు. నేను ఇప్పుడైతే 1 ఇయర్ బేబీస్, 2 ఇయర్స్ బేబీస్ కూడా చక్కగా చేసిస్తున్నానండి. విత్ గోల్డ్ బాల్స్, పర్ల్స్, ఓన్లీ పర్ల్స్, విత్ క్యాప్స్, వితౌట్ క్యాప్స్, ఇలా రకరకాలుగా. సో ఎక్స్ట్రాడినరీ ఐటమ్ అండి. ల్యాక్స్ ఆఫ్ వ్యూస్, అన్ని వ్యూస్, అన్ని కాల్స్, అంత ఆదరణ, అన్ని ఆర్డర్స్. సో కొంచెం ఎఫర్ట్తో కూడుకున్న ఐటమ్ అండి. మాకు యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇది ఏదో సరదాగా, ఏదో కస్టమర్ రిక్వైర్మెంట్ తోటి ఊరికే ఎక్స్పెరిమెంటల్గా 1 టైం, ఇంకా మొహమాటంతోనే చేశానని చెప్పాలి. ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలాంటి వస్తువులు జనరల్గా, ఇలాంటి ఆర్డర్స్ నేను ఎక్కువ తీసుకోనండి. ఎందుకంటే గోల్డ్, అదర్ దాన్ గోల్డ్, మెటల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఐటమ్స్ ఇలాంటివి నేను కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను. సో ఆ విధంగా తయారు చేసిన ఐటమ్ వాంటెడ్లీ, ఫోర్స్ఫుల్లీ, ఇంటెన్షనల్లీ అది నాకు ఒక రెగ్యులర్ ఐటమ్ అయిపోయిందండి. ఇప్పుడు నేను చేయనన్నా ఊరుకునే పరిస్థితి లేదు. అలాంటి పొజిషన్కి వచ్చేసింది ఈ ఐటమ్ ఏదైతే ఉందో. ఎక్స్ట్రాడినరీ డిజైన్ అండి. దీని మీద చేస్తూ ఆ ఎక్స్పీరియన్స్ పెరగడం, మంచి పీస్ తయారవుతూ ఉంటే అఫ్కోర్స్ మాకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. సో ఆ విధంగా ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అండి. లోపల కాపర్ వైర్ ఉంటుంది, స్క్రూ బ్యాంగిల్ చక్కగా 24 సైజ్ అనుకోండి మీ బ్యాంగిల్ సైజు, ఇది 22 సరిపోతుంది. 26 అనుకోండి, ఇది 24 సరిపోతుంది. సో అన్ని ఏజ్ల వాళ్ళకి
జస్ట్ 7 గ్రామ్స్లోనండి. పూజలకి, చిన్న చిన్న ఫంక్షన్స్కి, వ్రతాలకి, పండగలప్పుడు ఆ శారీస్ అవి కట్టుకున్నప్పుడు బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఇక నేను మాటల్లో చెప్పలేను అనమాట. అది కస్టమర్స్ దగ్గర నుంచి, మా కస్టమర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది. వేసుకుని ఫోటోలు పెడుతూ ఉంటారు, చేతుల ఫోటోలు. అంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి, ఇంట్లో అందరికీ నచ్చినాయి. అంటే జనరల్గా ఈ బ్యాంగిల్స్ అండి నేను కొంచెం చూసుకుని తీసుకోండి, మీకు సూట్ అవుతాయో లేదో అంటే నాకు కూడా అంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. ఏదో ఫోన్లో అడగగానే పార్సిల్ చేసేసేయటం, తీరా తీసుకున్న తర్వాత వాళ్ళు సర్ప్రైజ్ అవ్వకూడదు, ఇది బెండింగ్గా ఉంది అంటే పూర్తి ఐడియా లేకండి. అందుకని నేను చెప్తూ ఉంటాను. వీడియోస్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, దీని గురించి అవుట్ అండ్ అవుట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. క్లియర్గా అంతా చూడండి, అండర్స్టాండ్ చేసుకోండి, వీలైతే వచ్చి చూసి తీసుకోండి అని చెప్తూ ఉండేవాడిని. బట్ ఇప్పుడైతే వేరే స్టేట్స్కి కూడా ఆన్ ఆర్డర్ పంపించేస్తున్నామండి. ఎందుకంటే అంత క్లియర్గా, అంత పక్కాగా, అంత బ్యూటిఫుల్గా ఉంటున్నాయి. నాకు 100% సాటిస్ఫాక్షన్ అనమాట, 100% గ్యారంటీ. ఇక నాకు కంప్లైంట్, 0 కంప్లైంట్స్ అనమాట గత 4 సంవత్సరాల నుంచి కూడా. సో ఇంకా ఎక్కడికైనా పంపించేస్తున్నామండి. జస్ట్ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా చేసేస్తున్నాం అనమాట ఈ ఐటమ్. సో ఎక్స్ట్రాడినరీ ఐటమ్ అండి, మంచి టాప్ క్వాలిటీ సౌత్ సీ పర్ల్స్ వాడుతున్నాం. ఇంకా గోల్డ్ అంటారా, 916 గోల్డ్, 7 గ్రామ్స్ 916 హాల్ మార్క్ వేయించేసి మరీ మీకు ఈ బ్యాంగిల్స్ ఇస్తున్నాం. సో ఎక్స్ట్రాడినరీ ఐటమ్ అండి. నాకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఐటమ్ ఏదైతే ఉందో మన ఛానల్లో ఏదైనా ఉందంటే అట్లా ఇది కూడా ఒక నెంబర్ ఉంటుందంటంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇంకొక ఐటమ్ మీకు చూపిస్తానండి. సూర్యచంద్రులను రెగ్యులర్గా చేస్తున్నాను, అవి కూడా చాలా ఆదరణ పొందినాయి. ఎన్నో డిజైన్స్ ఉన్నాయి ఇందులో, బట్ నేను చేసే ఈ డిజైన్ ఈ వెయిట్లో ఎక్స్ట్రాడినరీగా మంచి ఆదరణ వచ్చింది, మంచి అభిమానం చూపిస్తున్నారు ఈ ఐటమ్ కూడా. దీన్ని మీకు తెలుసు, సూర్యచంద్రుల తల మీద కోసం డిజైన్ చేసాం. ఆ తర్వాత చెవుల్లోకి చోకర్స్ గాను చేస్తూ వచ్చాం. ఈరోజు నా చేతిలో ఉన్న ఈ దుద్దులు ఏదైతే ఉన్నాయో సన్ అండి, ఓన్లీ సూర్యుడు దుద్దులు అనమాట. సో జనరల్గా మనం తల మీద పెట్టుకునే 12 గ్రాముల సూర్యచంద్రులు జత, ఆ సైజు సూర్యుడి కన్నా కొంచెం చిన్న సైజు. ఇది ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మన కొత్త రూపాయి బిళ్ళ అండి. రీసెంట్గా వచ్చిన రూపాయి బిళ్ళ ఉంది కదా, కొత్త రూపాయి బిళ్ళ, ఆ కాయిన్ సైజ్ అనమాట. సో పర్ఫెక్ట్ అండి. ఆ సైజ్ వచ్చేటప్పటికి అన్ని ఏజ్ల వాళ్ళకి సూట్ అయ్యేలాగా, అందరూ పెట్టుకునేలాగా జస్ట్ ఒక 8 గ్రామ్స్లో 8.5 గ్రామ్స్లో మనకు పెయిర్ వచ్చేసిందండి. చక్కగా కెంపు, పచ్చ సీజెడ్స్, బ్రాండెడ్ సీజెడ్స్ తోటి ఎక్స్ట్రాడినరీగా తయారైన ఐటమ్ అండి. సో ఆ విధంగా ఈరోజు మన రెగ్యులర్ ఐటమ్స్ బట్ చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఐటమ్స్ అండి. ఈ పర్ల్ బ్యాంగిల్స్ అయితే మీకు ఎంత దీన్ని ఇష్టపడతారో నేను కూడా అంతకన్నా ఎక్కువగానే ఇష్టపడుతూ ఉంటాను ఈ బ్యాంగిల్స్ని. ఈరోజు అంత ఇష్టం అండి నాకు కూడా, అంత నీట్గా ఉంటాయి. ఆ అప్రిషియేషన్స్ అండి, తీసుకెళ్ళిన వాళ్ళు అంత హ్యాపీగా ధరిస్తూ ఉంటారు. అదే మాకు 10,000 అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.